మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్టమధు తనకు అన్నం పెట్టిన తల్లిని దూషించడం అనైతికమని మంత్రి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్ విమర్శించారు. శుక్రవారం రామగిరి మండలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పుట్టమధు ఎదుగుదలకు తుద్దిలా కుటుంబం కారణమనే విషయం మరవరాదని సూచించారు. మంత్రి ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు పట్ల ఆయన మాట్లాడుతున్న మాటలు ఆయన దిగజారుడుతనానికి నిదర్శనం తప్ప మరొకటి కాదన్నారు. చట్టం తన పని తాను చేస్తుందని, చట్టానికి ఎవరు అతీతులు కాదని, తాను ఎవరి గురించి అయితే ప్రెస్ మీట్ పెట్టి దుద్దిల్ల కుటుంబం అంటూ దూషించారో ఆ వ్యక్తి మీద కేసులు నమోదు అయిన విషయం విదితం కాదా అని ప్రశ్నించారు. ఆ వ్యక్తి ఎలాంటి తప్పు చేయకపోతే 45 రోజుల పాటు బయట తిరిగి హైకోర్టు నుంచి యాంటీ ఫ్యాక్టరీ బెయిల్ ఎందుకు తీసుకొచ్చాడో తెలపాలని అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దుద్దిల్ల కుటుంబంపై కేసులు నమోదు చేసి మంత్రి శ్రీధర్ బాబు తల్లిని బయటికి తెస్తామంటూ మధు మాట్లాడడం అనైతికమని, ఆ తల్లి చేత అన్నం తిన్న రోజులు మరవద్దని హితవు పలికారు. స్కిల్ డెవలప్మెంట్ దాన్ని ఇక్కడ శాంక్షన్ చేపించి వెనువెంటనే ప్రభుత్వ పరంగా 20 కోట్ల రూపాయలు వెచ్చించి టెండర్లు కూడా రేపు మాకు టెండర్లు పిలుస్తారు. అంటే ఆ న్యాయ స్కిల్ డెవలప్మెంట్కు సంబంధించి ఒకటి ఇక్కడ ఉంటుందని కనీసం మీకు ఆయన గుర్తెరిగినవా ఎప్పుడైనా? మన ప్రాంతంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జేఎన్టీయూ కళాశాల ఆ రోజులలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు మొన్నటికి మొన్న ఇండస్ట్రియల్ పార్క్ రత్నాపూర్కి సంబంధించిన కోకాకోలా కంపెనీ, అటువైపు వెళ్తే అడవిసోమన్పల్లిలో ఇంటర్నేషనల్ స్కూల్కి సంబంధించిన దాదాపు 200 కోట్ల రూపాయలతో, మంతని గోదావరి పైన బ్రిడ్జ్. ఈ ప్రాంతంలో చెప్పుకుంటూ పోతే ఒక రోజంతా నడుస్తుంది. ఈ 2 సంవత్సరాల కాలహయంలో ఏ గ్రామాలలో ఎన్ని సీసీ రోడ్లు, డ్రైనేజీలు, మెయిన్ రోడ్లు, అభివృద్ధికి సంబంధించిన నువ్వు చెప్పం ఏదైతే చేస్తావో గొప్పగా చెప్పుకునే బుద్ధి తెచ్చుకో. ఒక నాయకులు కానీ సామాన్య ప్రజలపైన కానీ కేసు పెడితే ఆ కేసుకు సంబంధించిన అంశంలో పోలీసు వాళ్ళు వస్తారు. పోలీసు వాళ్ళ డ్యూటీని చేయాలి. నీ ఇంట్లో కూడా ఒక పోలీస్ అధికారి ఉన్నాడు. మా చేసుకో, నీకు తల్లి లేకపోయినా ఆ తల్లి అన్నం పెడతా తిన్నావు వారింట్లో. నీకు తల్లి లేకుండా నా తల్లి అని చెప్పిన భావంతో ఒకనొకప్పుడు ఉండి అదే తల్లిని ఈరోజు నువ్వు రోడ్డు మీదకి ఈడ్స్తానంటున్నావంటే నువ్వు ఎంత మూర్ఖులుగా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి రాబోయే రోజులలో కూడా ఇంకా నువ్వు మాట్లాడే తీరి నీ పద్ధతి మార్చుకోవాలని చెప్పని హెచ్చరిక చేస్తూ ఖబర్దార్ పుట్టమధు అని చెప్పని హెచ్చరిక చేస్తా ఉన్నాను. ధన్యవాదాలు. ఈ విలేకరుల సమావేశంలో రామగిరి కమాండ్ 4 మండల శాఖ అధ్యక్షులు రొడ్డ భాపన, ఎస్ఎస్ అన్వర్, నాయకులు ఎల్ల రామ్మూర్తి, మైదం వరప్రసాద్, ఆరెల్లి కొమరయ్య, తీగల సమ్మయ్య, బండారు సదానందంతో పాటు ఆయా గ్రామాల సర్పంచ్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.